హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వయ్ ప్రసాద్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి అంశం మార్కెటింగ్ టీమును పెంచుకోవడం వల్ల వచ్చేటటువంటి ఆదాయం ఎలా ఉంటుంది మరియు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీతో డిస్కస్ చేయబోతున్నా. దీంట్లో మనం ఒక మార్కెటింగ్ మెంబర్గా జాయిన్ అయ్యి ఒక టీం లీడర్గా ఎదిగినప్పుడు మనకి రెండు రకాల ఆదాయాలు ఉంటాయండి. దాంట్లో మొదటిది యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి అతను చేస్తే మాత్రమే వచ్చేటటువంటి బెనిఫిట్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల ద్వారా చేపిస్తే వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం మాట్లాడుకున్నటువంటి వీడియోలో మనం ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల మనం ప్రతి నెల ఎంత సంపాదించుకోవచ్చు, ఒక యాక్టివ్ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు అనేది నేను మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మనం ఓన్ సేల్ చేసుకుంటూనే ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఒక నెలలో 10 మెంబర్స్ని జాయిన్ చేశారు అనుకుందామండి. దీంట్లో ఒక 1 ఇయర్ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, మన ఫస్ట్ మంత్లో ఒక వ్యక్తి 10 మంది మెంబర్స్ని జాయిన్ చేశారు. సెకండ్ మంత్ ఈ 10 మంది ఇంకొక 10 మందిని తయారు చేశారు. సో ఇక్కడ 20 మెంబర్స్ అయ్యారు. అదేవిధంగా థర్డ్ మంత్లో ఈ 20 మెంబర్స్ ఒక 20 మెంబర్స్ని జాయిన్ చేశారు. టోటల్గా 40 మెంబర్స్ అయ్యారు. ఫోర్త్ మంత్లో 40 + 20 60, ఫిఫ్త్ 60 + 30 వేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి టీం డెవలప్ అయింది కాబట్టి. 60 + 30 90. సిక్స్త్ మంత్లో 90 + 30 120. సెవెంత్ మంత్లో 120 + 30 150. ఎయిత్ మంత్లో 150 + 30 180 మంది. నైన్త్ మంత్లో 180 + 30 210 మెంబర్స్. 10th మంత్లో 210 + 30 240. 11th మంత్లో 240 + 30 270. 12th మంత్ 270 + 30 300. అంటే మనం సిస్టమేటిక్గా తీసుకుంటే ఇది చాలా ఈజీ ఫిగర్స్. నేను మీకు 1 ఇయర్ స్టేటస్ కనుక తీసుకున్నట్లయితే మొత్తం మనకి 300 మెంబర్స్ అవుతున్నారండి. దీంట్లో మనం ఒక 30% వర్కింగ్ తీసుకున్నా కూడా 90 మెంబర్స్ అవుతున్నారు. ఈ 90 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ చేసినా అది ఒక 200 స్క్వేర్ యార్డ్స్కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే 90 × 200 గజాలు మొత్తం 18,000 గజాలు అవుతుంది. దీనికి లీస్ట్గా మనం ఒక 100 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 18,000 × 100 మొత్తం 18 లక్షల రూపాయలు అవుతుంది. 18 లక్షలు అంటే ఒక 1 ఇయర్కి 18 లక్షలు. దాన్ని మనం యావరేజ్గా ఒక 1 మంత్ కనుక తీసుకున్నట్లయితే 1.5 lakh అనేది మనం ఓవర్ రైడింగ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇది ఈ లీడర్గా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. దీనికి ఒక లీడర్ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నానండి. దీన్ని ఒక ఎన్ ఫార్ములా అంటాం. ఈ ఎన్ ఫార్ములా అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు వర్క్ ఉందండి, ఇక్కడ మనకు వచ్చేటటువంటి రిజల్ట్. సో ఒక లీడర్గా స్టార్ట్ చేసినప్పుడు అతని యొక్క మొదట్లో అతని యొక్క కష్టమే కనబడుతుంది, కానీ అతనికి వచ్చేటటువంటి రిజల్ట్ తక్కువ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మంత్ అతను స్టార్ట్ అయ్యాడు, అతని యొక్క వర్క్ ఎక్కువ ఉంది, కానీ అతనికి 0 రిజల్ట్ ఉంది. అదే సెకండ్ మంత్లో సేమ్ అదే విధంగా కష్టపడుతూ ఉన్నాడు, అతని యొక్క కష్టం కొద్దిగా తగ్గింది, ఒక 10% రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా థర్డ్ మంత్లో ఇక్కడ రిజల్ట్ ఇంకొద్దిగా కష్టం తగ్గింది, రిజల్ట్ పెరిగింది. ఫోర్త్ మంత్లో వచ్చేటప్పటికి రిజల్ట్ ఇంకా కొంత పెరిగింది. ఫిఫ్త్ మంత్లో కొంత. ఇట్లా మనం ఒక 1 ఇయర్లో కనుక తీసుకుంటే ఇక్కడ మన యొక్క కష్టం తగ్గిపోతుంది, రిజల్ట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కష్టం తగ్గిపోతుంది అంటే అతనికి పని ఏమి లేదని కాదు, ఇక ఇక్కడి నుంచి అతనికి ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక టీం లీడర్గా అతను ఎలివేట్ అయినప్పుడు అక్కడ కంపెనీలో కానివ్వండి, టీంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి అప్డేట్స్ని ఎన్నింటిని కూడా జూనియర్స్ని మోటివేట్ చేసుకుంటూ ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీని పెంచుకుంటూ ఇతని ఒక మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి లీడర్గా ఎదగటానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఒక లీడర్గా ఎదిగేటటువంటి అవకాశాన్ని చూసుకోండి. దీని ద్వారా మీకు మార్కెట్లో ఒక మంచి నేమ్ తోటి పాటు ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు.